నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 5 మే 2026 మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. మొన్న ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పార్టీ అధినేత వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎలక్షన్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళ పోటీ ఎత్తుంది, మనం ఆ మహిళకు మద్దతు ఇవ్వాలి, మనం సపోర్ట్ చేయాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామందికి వెస్ట్ బెంగాల్ తోటి సంబంధాలు ఉంటాయి. అక్కడ మనోళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు వాళ్ళకు పోటీ చేసే అభ్యర్థులకు సపోర్ట్ చేయాలి. ఇక్కడ మనోళ్ళు ఎవరు ఉన్నారో అక్కడ వాళ్ళకు ఫోన్లు చేసి ఆ మేడంకు మద్దతు ప్రకటించి మీరు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి సపోర్ట్ చేయాలి. ఆమెకు మీరు సంఘీభావం తెలిపి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఫోన్లు చేయించి ఆమెకు ఓట్లేసి ఆమెను గెలిపిరని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ అంటే నా ఒపీనియన్ ఏంటంటే, మనం అభిమానిస్తాం అందరిని, తప్పలేదు. కానీ అభిమానం అవతలలో చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మీకు గుర్తుందో గుర్తులేదో, ఆ మధ్యకాలంలో ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ మేడంను కొంతమంది నీచులు అత్యాచారం చేసి ఆమెను చంపితే ఇప్పుడు చనిపోయిన ఆమె కూడా మహిళనే కదా మేడం. కానీ మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆమె గురించి మాట్లాడలేదు. కానీ ఆమె ఒక మహిళ పోటీ ఎత్తుంది. ఆమె 10 నుంచి 15 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ని ఏలింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మొత్తం బంగ్లాదేశ్ బార్డర్లో ఆనుకొని ఉంటుంది. కొన్ని జాగాల ఫినిషింగ్ ఉంటుంది, కొన్ని జాగాల నదులు ఉంటాయి, కొన్ని జాగాల్లో ఏముండదు. ఒక అడుగు అటైతే బంగ్లాదేశ్, ఒక అడుగు ఇటైతే వెస్ట్ బెంగాల్. వాళ్ళు ఇక్కడికి వచ్చి క్రైమ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అట్లా ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడున్న ప్రజలు బాగా సఫర్ అయ్యి అక్కడ ఎట్లా బీజేపీకి ఎట్లా అవకాశం వచ్చిందంటే, కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది బీజేపీ. ఫస్ట్ ఒక అడిగేసింది, మెల్లమెల్లగా 2022కో 2021కో ఎలక్షన్ అప్పుడు తలవాజు దాకా వచ్చింది. ఇప్పుడు ఏకదమ్ కుంభస్థలాన్ని కొట్టింది. 200 పైచీలకు సీట్లు వచ్చింది. అంటే మనోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, మనకు నార్త్కు బాగా డిఫరెన్స్ ఉంటుంది ఐకమత్యంలో. మన దగ్గర ఐకమత్యత తక్కువ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఐకమత్యతనే ఉంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే మీకు సపోర్ట్గా కొన్ని లక్షల మంది అదే స్లోగన్ తీసుకొని మాట్లాడాలి. మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ పాపం మంచిది, అమ్మాయిలను రేపు చేసి చంపితే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంత ఉన్నత స్థాయిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఆమెకు మనం సపోర్ట్ చేయాలి, ఆమె కూడా ఆడామే కాబట్టి అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ మీద మంచి అంటే అభిమానం ఉండే మేడం, అది కూడా వీకింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చి చెప్పకపోవచ్చు, కానీ లోపల అనుకొని ఉంటారు, వీళ్ళకి ఎందుకు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకోక మళ్ళీ వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతుందని నిజంగా అనుకుంటారు. అంటే మీరే అన్నారు ఒకరోజు, మనం ఈడేం పీకి కట్టలు కట్టినాం అని నేషనల్ దాకా పోయినామని మీరు ప్రెస్ మీట్లు అన్నారు కదా మేడం ఒకరోజు. మనం ఇక్కడ ఏం చేసిందే ఏం లేదు తెలంగాణలో, మనం పోయి నేషనల్ దాకా పోయి మనం ఏం చేస్తాం అని మాట్లాడారు. మరి మీరు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ గురించి మీరు పెట్టిన మెసేజ్ వల్ల నోట్లు పడ్డాయి అంటారా? ఏం ఓట్లు పడాయి మేడం. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ బాగా సఫర్ అయి ఉన్నారు. లేకపోతే గంత మెజార్టీ వస్తుంది మేడం. 200 సీట్లు గెలిచడం అంటే మామూలు విషయం కాదు కదా. మన రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటి మీద మీరు పోరాడి ప్రజలకు ఏమన్నా ఉపయోగపడేటట్టు ప్రయత్నించుకొని ముందు భవిష్యత్తులో మీకు కూడా స్టార్టింగ్లో 5 సీట్లు 10 సీట్లు రావచ్చు. లేకపోతే ఇప్పుడు తమిళనాడులో హీరో విజయ్కి వచ్చినట్టు ఒకటేసారి 100 పైన సీట్లు రావచ్చు. మీరు పెట్టే క్యాండిడేట్లు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి. అందరికీ డబ్బున్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటే అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఆటో డ్రైవర్ గెలిచిండు మాజీ మంత్రి మీద,
ఆటో డ్రైవర్ గెలిచిందంటే పబ్లిక్ ఎంత సఫర్ అయి ఉంటారు. అందరు డబ్బులు చూసో పవర్ చూసో ఓటేస్తారు అనుకున్న కూడా తప్పే కదా మేడం. సమస్యలను చూసి ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎంత విసిగిపోయి ఉంటారు చెప్పరు. ఎన్ని జరిగినాయి వెస్ట్ బెంగాల్లో. మీరు దేని మీద స్టేట్మెంట్లు ఇవ్వలే, దేని మీద ప్రెస్ మీట్లు పెట్టలే. ఒక మహిళ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ పోయి అడిగితే ఆమె డైరెక్ట్ అన్నది, మీకు మమతా మేడం పాలన ఎట్లుంది అని అడిగితే మహిళలకు చాలా ఉపయోగపడే కొన్ని విషయాలు చెప్పింది. అందులో ఎవరన్నా మహిళను ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏమైనా చేస్తే అంటే నేను చెప్పలేకపోతున్నా, చేస్తే 10 లక్షలు ఇమ్మీడియట్లీ ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చిందంట. అది మీరు ఖండించాలి కదా మేడం, తప్పు కదా. అసంటోని ఇమ్మీడియట్లీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పాలి మీరు. కానీ మీరు ఆమెను గెలిపిర్రి, ఆమె కూడా ఒక మహిళనే అని మాట్లాడుతుంది. అంటే మీరు ఏం కార్డు వాడిరంటే రేపు ఫ్యూచర్లో నేను కూడా మహిళనే, ఇక్కడ నేను కూడా పోటీ చేస్తే మహిళలకే సపోర్ట్ చేయాలనే లెక్క మాట్లాడి ఖచ్చితంగా చేస్తారు మేడం. మీరు ఇప్పటి నుంచి గ్రౌండ్గా మంచిగా గట్టిగా పనిచేయరు, ప్రజల సమస్యల గురించి కొట్లాడుర్రి, ప్రతిపక్షం పాత్ర పోషించుర్రి, మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది కావచ్చు. ఇప్పుడు నేను ఒక్కరిని ఓటేయకపోతే మిగతా లేరని గ్యారంటీ ఏముంది, వేస్తారు కదా. మీరంటే అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుని కూతురుగా మీకు మంచి గుర్తింపు ఉంది. మా ఎంపీ మీరు మాజీ, మా జగిత్యాలు కూడా మస్తు పనులు చేసారు. మేము మిమ్మల్ని ఎప్పుడు అట్లా అనుకోలేదు మేడం. మీరు ఇచ్చే స్టేట్మెంట్లు 1కి 2 సార్లు పరిశీలించుకొని ప్రెస్ మీట్లు పెట్టి ఇవ్వండి మేడం. ఎందుకంటే దానివల్ల మీకు లాభం కంటే 90% నష్టం జరుగుద్ది. ఒక 10 మందిని సంతోషపరచడానికి మీరు స్టేట్మెంట్ ఇస్తే 1,00,000 మంది ఎక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మీ స్టేట్మెంట్ ఇచ్చిర్రా ఇవ్వలేదా, దేని గురించి ఇచ్చిర్రు, మీరు వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయని కాదు, కానీ అక్కడ ఉన్న ప్రజల ఆలోచన విధానం మీద మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో అక్కడికి ఫోన్లో చెప్తే ఓట్లు వేస్తారా మేడం. ఇప్పుడు ఈ వాడకట్ల 5 ఇల్లులు ఉన్నాయి. 5 ఇళ్ళల్లో 5 రకాల లీడర్లు ఉంటారు. ఒకడు కాంగ్రెస్ అంటాడు, ఒకడు బీజేపీ అంటాడు, ఒకడు ఎంఐఎం అంటాడు, ఒకడేమో జనసేన అంటాడు, నేను ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకడు బీఆర్ఎస్. ఇట్లా చెప్పగానే ఓట్లు వేయరు మేడం. వ్యక్తిని చూస్తారు, వ్యవస్థను చూస్తారు, పరిస్థితులను చూస్తారు, డబ్బునే చూస్తారు అనుకుని కూడా తప్పు. ఒకప్పుడు నడిచింది డబ్బు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకు ఓటేద్దామని. కానీ ఇప్పుడు అట్లా పైసలు తీసుకొని కూడా ఓటెత్తలేదు. ఎందుకో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మీకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంలో వీడియో చేసిన మేడం. మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోరు. వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద, ఆడోళ్ళ మీద జరిగిన దాడుల గురించి ఒకసారి తెలుసుకొని మరోసారి ప్రెస్ మీట్ పెట్టు. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ మేడం. నమస్తే, జై శ్రీరామ్.